కింద వర్క్ జరుగుతుంటే పైన గెస్టులు వచ్చారనమాట ఇద్దరు. సరే అని చెప్పి పలకరించానమాట. వాళ్ళు పలకరించేసరికి కింద అన్ని వంటలన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా మనం కూడా హెల్ప్ చేసాం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయేంత వరకు. ఇంకా వీళ్ళైతే పొయ్యి మీద అన్నము అన్నీ పెట్టేసి చేస్తున్నారనమాట. ఇంకా అత్తోళ్ళ ఇంటి ఎదురుగా ఇంకా వాళ్ళంటే వచ్చే రోజు కదా, 3వ రోజు అనమాట. వెళ్ళైపోయినాక ఇంకా నైట్కి భోజనాలు అన్నీ ఉంటాయి కదా, సో వాటి కోసం అనమాట ఇవన్నీ. ఇంకా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా అన్ని సామాన్లు అన్నీ అందించడం అన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇంకా వంటలన్నీ బాగా అదిరిపోయాయి అనమాట. చాలా బాగున్నాయి. బట్ మనమైతే తినలేదనమాట. నీళ్ళు పోస్తుంది కదా తనే అనమాట మా అత్త. ఇంకా ఆ మామ ఉండేసి మా ఇంటి ఎదురుగా అనమాట. సో మంచిగా బాగా ఉంటుంది అనమాట. ఇంకా వంటలన్నీ బాగా ప్రిపేర్ అవుతున్నాయి. ఇక్కడైతే మా పెద్దత్త చింతపండు పులిహోర అయితే చేస్తుంది అనమాట. రైస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చాం అనమాట. మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే డీసీలు అంటాం అనమాట, అంటే డేక్షాలు ఆ టైప్ అనమాట. సో దాంట్లో అయితే 3 వాటికి వేసి రైస్ బాగా కలిపి ఇంకా రెండింటికి ఫిక్స్ అయ్యేటట్టు చేశారనమాట. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళదైతే అయిపోతుంది అక్కడ. ఇంకా మా అమ్మ ఇంకా అంతా కలిపేసి చేసింది. ఇంకా మా అత్త అయితే స్వీట్ రెసిపీ చేసింది. ఆల్రెడీ షార్ట్లో పెట్టాను అనమాట. ఇంకా అది కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసాను. చాలా బాగా వచ్చాయి వంటలు కూడా. పాయసం, వడలు, రైస్, పప్పు అన్నీ చాలా బాగా వచ్చాయి అనమాట. అలాగే స్వీట్ కూడా తీసుకొచ్చారు. నార్మల్గా స్వీట్స్ అన్నీ బాగా జరిగాయి అనమాట. బట్ మనమైతే తినలేదు, ఒట్టి పాయసం అయితే తిన్నాం. వాళ్ళు వచ్చేసరికి రాత్రి 11 అయింది. వాళ్ళు తినేసి వెళ్ళిపోయేసరికి 2 అయింది. మేము పడుకునేసరికి 3 అయింది అనమాట. అదనమాట వీడియోకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.